ఈ వీడియోలో మనం అస్సాం స్టేట్ ఎక్కడుంది, అస్సాం స్టేట్లో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఆ స్టేట్లో కల్చరల్గా ఎలా ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఏవేవి ఉంటాయి, ఎటువంటి రకాల డ్యాన్సులు ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి, ఫేమస్ సైట్స్ ఏమున్నాయి, అస్సాం స్టేట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అస్సాం స్టేట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అస్సాం స్టేట్ అనేది ఎక్కడుంది? ఇండియాలో తెలుసు కదండి, ఇక్కడ 7 స్టేట్స్ ఉంటాయి. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ 7 స్టేట్స్లో కల్లా ఇదిగోండి ఇలా ఉంటుంది అస్సాం స్టేట్ యొక్క ఇలా ఉంటుంది అనమాట. అస్సాం స్టేట్ ఇక్కడ ఉంటుంది. అస్సాం స్టేట్ ఓకేనా. ఇది మొత్తం అరుణాచల్ ప్రదేశ్, ఇటువైపు సిక్కింతో బార్డరింగ్, ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్తో బార్డరింగ్, ఈ మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం వీటన్నిటితో కూడా బార్డరింగ్ ఓకేనా. అస్సాం స్టేట్ యొక్క స్ట్రక్చరు ఇదిగోండి ఇలా ఉంటుంది, అవుట్లైన్ ఓకేనా. ఇది అస్సాం స్టేట్ యొక్క అవుట్లైన్ అనమాట. ఇది అస్సాం స్టేట్ యొక్క అవుట్లైన్. సో అస్సాం స్టేట్ యొక్క అవుట్లైన్ ఇలా ఉంటుంది కదా. దీని యొక్క క్యాపిటల్ సుమారుగా ఇలా ఇక్కడ ఉంటుంది, సుమారుగా ఇక్కడ ఉంటుంది. క్యాపిటల్ ఏంటండి? అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. ఏంటి? డిస్పూర్. అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. నెక్స్ట్, అస్సాం స్టేట్ యొక్క సీఎం ఎవరు? రీసెంట్గానే 2021లో సీఎం మారారండి. ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. హిమంత బిశ్వ శర్మ. దీనికి ముందర ఎవరండి? సర్బానంద సోనోవాల్ అనమాట. దీనికి ముందర సర్బానంద సోనోవాల్, సర్బానంద సోనోవాల్ అనమాట. దీనికి ముందర ఎక్స్ సీఎం అనమాట. ప్రజెంట్ గవర్నర్ ఎవరండి? ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి ఎవరు? గవర్నర్ జగదీష్ ముఖి ఓకేనా. జగదీష్ ముఖి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. నెక్స్ట్, అస్సాం యొక్క ఓల్డ్ నేమ్. అస్సాం యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి కామరూప. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం అస్సాంలో నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. నేషనల్ పార్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. అస్సాంలో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నేషనల్ పార్క్స్ ఏమేంటి అవి? ఖజిరంగా, సెకండ్ది మానస్ నేషనల్ పార్క్, థర్డ్ది నమేరి నేషనల్ పార్క్, ఫోర్త్ది దిబ్రూ-షికావ్ నేషనల్ పార్క్, ఫిఫ్త్ది ఒరాంగ్ నేషనల్ పార్క్. ఓకేనా. ఎన్ని ఉన్నాయండి? మొత్తం 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఖజిరంగా ఒకటి, మానస్ ఒకటి, నమేరి ఒకటి, దిబ్రూ-షికావ్ ఒకటి, లాస్ట్ అండ్ ఫైనల్ ఒరాంగ్ నేషనల్ పార్క్. ఈ ఖజిరంగా నేషనల్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. మానస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖజిరంగా నేషనల్ పార్క్ ఫేమస్ ఫర్ వన్ హార్న్డ్ రినోసార్స్. అస్సాం స్టేట్లో వన్ హార్న్డ్ రినోసార్స్ అనేది వాటి యొక్క పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. ఇంకా మిగిలిన స్టేట్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అస్సాం స్టేట్లో మటుకి వన్ హార్న్ రినోసార్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అస్సాం స్టేట్ యొక్క యానిమల్ కూడా వన్ హార్న్ రినోసార్ అనమాట. అస్సాం స్టేట్ యానిమల్ కూడా వన్ హార్న్ రినోసార్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టెంపుల్లో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమున్నాయి ఇక్కడ. అస్సాం స్టేట్లో బాగా ఓల్డెస్ట్ టెంపుల్ ఒకటి ఉంది. ఏంటిది? కామాఖ్య దేవి టెంపుల్. ఈ కామాఖ్య దేవి టెంపుల్నే కామాఖ్య పీఠం అని కూడా అంటారు. కామాఖ్య పీఠం ఇది ఇండియాస్ ఓల్డెస్ట్ పీఠం అనమాట. ఇండియాస్ ఓల్డెస్ట్ శక్తి పీఠం.
వన్ ఆఫ్ ది ఇండియాస్ ఓల్డెస్ట్ శక్తిపీఠం అనమాట. ఈ కామాఖ్య శక్తిపీఠం అనేది చాలా చాలా ఫేమస్ అండి అక్కడ. బహుశా మనం ఇనుండకపోవచ్చు, కానీ చాలా ఫేమస్ అది అక్కడ. నెక్స్ట్ ఉమానంద టెంపుల్ కూడా ఒకటి ఫేమస్. ఉమానంద టెంపుల్ కూడా బాగా ఫేమస్ అనమాట అస్సాంలో. ఇది ఎక్కడుందండి? పీకాక్ ఐలాండ్లో ఉంది. ఎక్కడుంది? పీకాక్ ఐలాండ్లో ఉంది. అది ఎక్కడుంది? బ్రహ్మపుత్ర రివర్లో ఉంది. రివర్స్ ఎన్ని ఉన్నాయి అస్సాంలో? ఇంపార్టెంట్ రివర్స్ అస్సాంలో రివర్స్ చాలా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి బ్రహ్మపుత్ర అనమాట. మేజర్గా ఫ్లో అవుతుంది అస్సాంలోంచి ఇలా ఇటు సైడ్ బంగ్లాదేశ్కి వెళ్ళే నుంచి ఇలా ఫ్లో అవుతుంది అనమాట. బంగ్లాదేశ్లో కూడా ఉంటుందన్నమాట బ్రహ్మపుత్ర. ఓకేనా? మేజర్ రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. సెకండ్ది వచ్చేసి బారక్ రివర్. బారక్ వ్యాలీస్ అంటారు కదా, బారక్ వ్యాలీస్ గురించినే ఉంటారు. బారక్ రివర్ అనమాట. మానస్ రివర్ అని ఇంకా చాలా రివర్స్ ఉన్నాయి. దిహింగ్ రివర్ అని, కొలాంగ్ రివర్ అని, దిజు రివర్ అని, ఇలా చాలా రివర్స్ ఉన్నాయి. వీటిలో ఇంపార్టెంట్ ఈ 2 రివర్స్ బాగా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది రిలేటెడ్గా ప్రిపేర్ అయ్యామంటే చాలా వాటికి మనం కవర్ చేసినట్టు. మ్యాక్సిమం రీసెంట్గా ఈ 1 ఇయర్, ఈ 1.5 ఇయర్, 2 ఇయర్స్ ముందల కరెంట్ అఫైర్స్లో వచ్చిన బిట్సే అడుగుతారు. ఎలా అంటే జిఐ ట్యాగ్ రీసెంట్గా వీటికి ఇచ్చారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటారు కదా, ఇలా జిఐ ట్యాగ్స్ రీసెంట్గా ఏమిచ్చారు? రీసెంట్గా ఏదన్నా పార్క్ని ఎక్స్టెండ్ చేశారా? రీసెంట్గా దీంట్లో ఏదైనా డిస్ట్రిక్ట్ని కలిపారా? అటువంటి బిట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మనం ఇవన్నీ చదువుకుంటా వీటితో పాటుగా రీసెంట్గా అస్సాం స్టేట్లో ఏమన్నా జరిగినాయా, ఏమేం జరిగినాయి, సీఎం మారారు, అట్లనే గవర్నర్ ఎవరైనా మారారు లేదా, అటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కంపల్సరీగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ స్టాటిక్ జీకో నుంచి 1-2 తగలకపోయినా ఈ స్టేట్ నుంచి కరెంట్ అఫైర్స్ మట్టికి చదువుకుంటే మట్టికి మ్యాక్సిమం 1-2 మార్కులు కన్ఫామ్గా వస్తాయి. మ్యాక్సిమం వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమి ఫేమస్ అస్సాం స్టేట్లో? బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి? ఫస్ట్ది వచ్చేసి మానస్ బయోస్పియర్ రిజర్వ్, ఇంపార్టెంట్ అనమాట మనం చెప్పుకునేది ఇప్పుడు. నెక్స్ట్ దిబ్రూ షికావ్. ఈ 2 బాగా ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ అస్సాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ డ్యాన్సెస్ చూద్దాం. క్లాసికల్ డ్యాన్స్ ఒకటి ఉంది కదా అస్సాం నుంచి, మనం ఎర్లీ క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా. క్లాసికల్ డ్యాన్స్ ఏంటి అస్సాం నుంచి? సాత్రియా. అలాగే అస్సాంలో ఫోక్ డ్యాన్సెస్, చాలా రకాల ఫోక్ డ్యాన్సెస్ ఫేమస్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అస్సాంలో జరిగిన ఫోక్ డ్యాన్సెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాటిల్లో చాలాసార్లు అడిగింది ఏంటంటే బిహు, చాలా ఇంపార్టెంట్. బిహు డ్యాన్స్ అనమాట. దాని తర్వాత బగురుంబా, దాని తర్వాత బోర్థాల్, ఒజఫలి, ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ వాటికి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ 4 డ్యాన్స్లో ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి సాత్రియా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ బిహు అను బగురుంబా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్, చాలా ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగారు. ఎస్ఎస్సి కానివ్వండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సీజీఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ టీ కానివ్వండి, చాలా ఏపీపీఎస్సి కానివ్వండి, ఇలా చాలా వాటిల్లో ఈ బిహు డ్యాన్స్ అనేది సంవత్సరం చాలా బాగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా? వైల్డ్ లైఫ్ శాంచురీస్, బాగా ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి చూద్దాం. ఇంపార్టెంట్ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ పొబితరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ హూలంగపూర్ గిబ్బన్. నెక్స్ట్ సోనాయ్ రూపాయ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మన వైల్డ్ లైఫ్ శాంచురీస్లో. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఫాదర్ ఆఫ్ అస్సాం ఎవరంటే భట్టాదేవా గారు. భట్టాదేవా అని ఆయన ఫాదర్ ఆఫ్ అస్సాం అనమాట.
నెక్స్ట్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి? అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 126 ఉన్నాయి. అలాగే లోక్సభ, రాజ్యసభ కూడా ఉంటాయి కదండి. లోక్సభ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. రాజ్యసభ 7 ఉన్నాయి. ఓకేనా. అసెంబ్లీ ఏమో 126, లోక్సభ 14, రాజ్యసభ 7. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ అబౌట్ అస్సాం అనమాట. ఇంకేమున్నాయి అస్సామీస్లో తెలుసుకోవడానికి? అస్సాం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అస్సామీస్. అస్సాం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి అస్సామీస్. ఓకేనా. నెక్స్ట్ అరౌండ్ 690 లేక్స్ వరకు ఉన్నాయి. అలాగే డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అలాగే అస్సాంలో థర్మల్ పవర్ స్టేషన్స్, ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నామ్రూప్ అనేది బాగా ఇంపార్టెంట్. థర్మల్ పవర్ స్టేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే నామ్రూప్ అనేది బాగా ఇంపార్టెంట్. బొంగైగోర్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. బొంగైగోర్ అనే థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా అస్సాం గురించి అనేది చూద్దాం ఒకసారి. మనం నేషనల్ పార్క్స్ చూసాము, మెయిన్ రివర్స్ చూసాము, మెయిన్ థర్మల్ పవర్ స్టేషన్ చూసాము, మెయిన్ వైల్డ్ లైఫ్ శాంచురీ చూసాము, డ్యాన్సెస్ చూసాము. ఇంకేం చూసాము? అస్సాం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, అసెంబ్లీ సీట్స్, లోక్సభ సీట్స్, రాజ్యసభ సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా అస్సాంలో వెళ్ళేది, అది ఇండియాస్ వైడెస్ట్ రివర్ అనమాట. ఇండియాలో ఉన్న వైడెస్ట్ రివర్, వన్ ఆఫ్ ది వైడెస్ట్ రివర్. వన్ ఆఫ్ ది కాదు, మెయిన్ అసలు బాగా వైడెస్ట్ ఇండియాలో అనేది బ్రహ్మపుత్ర అనే ఫస్ట్ ప్లేస్. వైడెస్ట్ రివర్ ర్యాంకింగ్ ఇస్తే బ్రహ్మపుత్ర ఫస్ట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇంకా మంచి పాయింట్లు ఇంకేమున్నాయంటే అస్సాం టీ అనేది బాగా ఫేమస్. అస్సాం టీ జిఐ ట్యాక్స్ ఇచ్చే వాటిలో అస్సాం టీకి చాలా ముందలు వచ్చిందనమాట. మిగిలిన స్టేట్లో ఉన్న ఐటమ్స్తో పోల్చుకుంటే అస్సాం టీకి చాలా ముందలు వచ్చిందనమాట. నెక్స్ట్ పాయింట్, ఇండియాస్ టీ క్యాపిటల్ ఏంటి? జోర్హత్. అది అస్సాంలోనే ఉంది. ఇండియాస్ టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటంటే జోర్హత్, అది అస్సాంలోనే ఉంది. టీ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది అస్సాం. మనము లోకల్గా చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్స్లో వీటిలో అస్సాం టీ అని సపరేట్గా పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. అంత ఫేమస్ అనమాట అస్సాం టీ అనేది, వరల్డ్ వైడ్గా ఫేమస్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏషియాస్ ఓల్డెస్ట్, మన ఆసియా ఖండంలోనే ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ దిగ్బాయ్ అనేది ఉందండి, అస్సాంలోనే ఉంది అది. ఓకేనా. దీని బర్త్ ప్లేస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కూడా ఇదే. బర్త్ ప్లేస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ దిగ్బాయ్. ఎప్పుడో 1880s 70s ఈ దిగ్బాయ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఓల్డెస్ట్ ఏషియా ఖండంలోనే ఓల్డెస్ట్ రిఫైనరీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఒకటి ఏంటంటే 9.15 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంది. ఇండియాస్ లాంగెస్ట్ అనమాట బ్రిడ్జ్. ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ పేరు ఏంటంటే భూపెన్ హజారికా. 9.15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఆ బ్రిడ్జ్. ఇది ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ జూ కూడా ఇక్కడే ఉందండి. ఇండియాస్ లార్జెస్ట్ న్యాచురల్ జూ అంటారు. అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన జూస్లో ఇండియాలో పెద్దది ఎక్కడ ఉందంటే అస్సాం జూ అనమాట. అస్సాం స్టేట్ జూ అంటారు దాన్ని. ఇక మిగిలిన పాయింట్లన్నీ మనం మాట్లాడుకున్నాం సుమారుగా. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అస్సాం స్టేట్. ఇదే విధంగా ప్రతి స్టేట్ గురించి ఒక వీడియో చేస్తాను. మీరు నేను చెప్పేటప్పుడే రన్నింగ్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బిట్స్ కవర్ అవుతాయండి ప్రతి స్టేట్ గురించి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ share and subscribe my channel. Thank you.